హలో అండి. మా లాంగ్ వీకెండ్ ఔటింగ్లో డే 2 వ్లాగ్ ఇది. మేము స్టే చేసిన హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో అది మార్నింగ్ మా ప్రిఫరెన్స్ ప్రకారం తెచ్చిచ్చేశారు. అది ఫినిష్ చేసుకొని ప్రావ్యాన్ని రెడీ చేసి ఇంకా చెక్అవుట్ చేసి వైజాగ్కి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ అన్నవరం. దారిలో తలుపులమ్మ తల్లి టెంపుల్ ఉంటే టెంపుల్ కవర్ చేసుకున్నాము. ఈ టెంపుల్కి కొంచెం దూరంలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అది దాటిన తర్వాత యాక్చువల్ గుడికి రీచ్ అవ్వడానికి కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఈ గ్యాప్లో మమ్మల్ని 2-3 కార్ ఆపి మేము వంట చేస్తామండి అని చెప్పేవాళ్ళు. మాకు అర్థమయ్యేది కాదు వంట ఎందుకు అని. మాకు తెలియక మేము ఆల్రెడీ తినేసి వచ్చామండి అని చెప్పాము. ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వాళ్ళతో వండించుకొని అక్కడ ఫ్యామిలీతో వచ్చి తింటారంట. మాకు అది తెలియక మేము చెప్పిన ఆన్సర్కి ఆ తర్వాత మేము నవ్వుకున్నాము. అండ్ ఫైనలీ వైజాగ్ రీచ్ అయిపోయాము. అండ్ వైజాగ్లో మేము చెక్ ఇన్ చేసిన హోటల్ వచ్చేసి 4 Points by Sheraton. ఒకవేళ సీ ఫేసింగే కావాలి అని అంత పర్టికులర్గా లేకపోతే కనుక దిస్ ఈజ్ అ గ్రేట్ ఆప్షన్. I thoroughly enjoyed our stay here. మా ఈ 3 days ఔటింగ్లో మేము 2 days టెంపుల్స్కి డెడికేట్ చేసాము. ఇక్కడ చెక్ ఇన్ అయ్యాక ఫ్రెష్ అయిపోయి సింహాచలం టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకో తెలీదు, వైజాగ్ ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది నాకు. ఒక పీస్ఫుల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఇంకా మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ నేటివ్ వైజాగే. వాళ్ళు లక్కీగా ఆ టైంకి అక్కడే ఉన్నారు. వాళ్ళతో కలిసి నెక్స్ట్ 2 days వైజాగ్లో ఎంజాయ్ చేశాము. చాలు, దండం పెట్టుకో రావ్యమ్మ, దండం పెట్టుకో, వెళ్ళిపోద్దానికి.